హుస్నాబాద్లో ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని టీడీపీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల శ్రీనివాస్ అన్నారు. ₹2కి కిలో బియ్యం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు లాంటి అమలు చేశారని అన్నారు. ఇక ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను ఆదర్శంగా తీసుకొని నేడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమానికి ఎన్టీఆర్ చేసిన సేవలు ఎనలేవని కొనియాడారు. వారి ఆశయ సాధన కొరకు ఆయన ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో దాన్ని అదే ఆధారంగా ఇప్పుడు ముందుకెళ్తుకుంటూ కొన్ని ప్రభుత్వాలు ఆయన అడుగుదారులను నడుచుకుంటూ ఆయన పెట్టిన పథకాలను జనానికి విస్తరించుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేసిన సేవలు వెళ్ళలేని ఆయన కోసం ఎన్నో మన తెలుగు ప్రజల కోసం ₹2 కిలో బియ్యం కానీ 3 గుడ్డ కార్యక్రమాలు కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఆయన పెట్టే కార్యక్రమాలు ఏదైతే ప్రజల్లో పెట్టుకుంటూ మనము ఈ రోజు ముందుకు పోతున్నాం. ఆయన ఆశయాలను కొనసాగించుకుంటూ జై తెలుగుదేశం. ఎన్టీ రామారావు 25వ వర్ధంతి నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నిర్వహించుకుంటాం. ఆయన చేసిన కార్యక్రమాలు వారు పట్వారి తరాలు మరేమో ₹2 కిలో బియ్యం, కూడు లేని ఇళ్ల నిర్మాణానికి ఎంతో కృషి చేసిన మన సర్కే ఎన్టీ రామారావు మనం పార్టీ పెట్టినాక దాదాపు 3-4 నెలలకి అధికారులు రావడం, ఈ విధంగా మనం ఇప్పటి కూడా ఆయన ఆశయాలనే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. మరి మనం ముఖ్యంగా తెలుగుదేశం అనేది పేద ప్రజల కోసం పుట్టింది. కూడు అనేది ముఖ్యంగా జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం